హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కాస్వి కిచెన్ అండ్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్‌లో లాగ్స్ అయితే చాలా తక్కువగా అప్లోడ్ చేస్తున్నాను కదా! ఓన్లీ షార్ట్స్‌లోనే లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే లాంగ్ వీడియోస్‌లో కూడా లాగ్స్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ 1 ఆర్ 2 ఉన్నాయన్నమాట, ఎక్కువ లేవు. సో, ఇప్పటి నుంచి డైలీ కూడా లాగ్స్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ రొటీన్ లాగ్ అనమాట. సో, మన డైలీ మార్నింగ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో, ఇప్పుడు పిల్లలకి ఇంకా హాలిడేస్ కంప్లీట్ కాలేదు కాబట్టి నేను కొంచెం లేట్‌గానే లేస్తున్నాను. 7 అలా అవుతుంది లేచేసరికి. ఇంక స్కూల్ ఓపెన్ అయిందనుకో 5:30కి ఇలా లేవాల్సొస్తుంది. సో, లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను బట్టలు వేసేది ఉందనుకోండి, ఆ రోజు నేను ఫస్ట్ అయితే బట్టలైతే వేసేస్తాను మిషన్‌లోకి. సో, ఎందుకంటే మన ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేలోపు బట్టలైతే అయిపోతాయి కాబట్టి ముందుగా అయితే బట్టలైతే వేసేస్తాను. సో, ఇంక మాది వాష్‌రూమ్‌లోనే పెట్టుకోవాల్సిందనమాట. సెపరేట్‌గా వాష్ ఏరియా ఇవ్వలేదు. అందుకని ఇంక వాష్‌రూమ్ దగ్గరనే మిషన్ పెట్టుకొని ఇంకా వాష్‌రూమ్ దగ్గరే కనెక్ట్ చేశాననమాట. సో, ఇక మిషన్ అయితే వేసేసిన తర్వాత ఇంకా మా పిల్లలైతే ఇంకా లేవలేదు. ఇంకా నైట్ అయితే గిన్నెలైతే తోమకుండా పడుకున్నాననమాట. డైలీ అయితే తోమేస్తాను. ఇంకా ఎప్పుడన్నా బద్ధకంగా అనిపించినప్పుడు గానీ, ఒంట్లో ఓపిక లేనప్పుడు గానీ ఇలా వదిలేస్తాననమాట. సో, ఇంకా మార్నింగ్ లేసినాక క్లీన్ చేసుకుంటాను. ముందైతే చెత్తంతా ఊడ్చేసుకున్నానండి. ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలైతే తోమేస్తున్నాను. సో, గిన్నెలన్నీ తోమేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, ఇంక పిల్లలైతే ఇంక ఇప్పుడు హాలిడేస్ కాబట్టి త్వరగా లేపను నేను. వాళ్ళు లేసినప్పుడే లేస్తారని చెప్పేసి వదిలేస్తాను. ఇంకా స్కూల్ ఉన్నప్పుడైతే ఇంకా ఎలాగో త్వరగా లేవాలి కదా! సో, ఇంక అప్పుడైతే త్వరగా లేపుతాననమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళు నిద్ర లేచేసరికి నేను మా బాబుకైతే కంపల్సరీ నిద్ర లేసే టైంకి పాలు గానీ, టిఫిన్ గానీ రెడీ చేసి పెట్టాలనమాట. లేదంటే వాడు ఆకలికి అస్సలు ఆగలేడు. లేస్తేనే ఆకలేస్తుందనమాట మా బాబుకైతే. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక నేను ముందైతే పాలు కాచాననమాట. ఆల్రెడీ మా బాబు అయితే ఆలోపు లేసేసాడు. ఇంకా పాలు కాచి చల్లారేలోపు వాడు అస్సలు ఆగడనమాట. ఇంకా ఎలాగోలా ఇంకా కొద్దిసేపు కంట్రోల్ చేశాను. ఇంకా పాలైతే కాస్తున్నాను ఇక్కడ. మేమైతే బర్రె పాలే తెచ్చుకుంటామండి. ప్యాకెట్ పాలైతే తాగడు మా బాబు. బర్రె పాలైతేనే మంచిగా తాగుతాడు. ఒక పక్క పాలు పెట్టేసి ఇంకొక పక్క చట్నీకైతే పల్లీలైతే వేయించుకుంటున్నాను. ఈరోజైతే పెసరట్టు వేద్దాం అనుకున్నాను టిఫిను. సో, పాలైతే ఇంకా కాగిపోయాయండి. ఇంకా ఇందులోకైతే చక్కెర వేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేస్తే చల్లారిపోతాయి. తర్వాత బాబుకైతే వేసిస్తాను. ఈలోపు పల్లీలు కూడా వేయించేసాననమాట. సో, మా బాబుకి పాలెప్పుడు కూడా పీపాలోనే పోసిస్తాను. వాడు గ్లాస్‌లో పోస్తే తాగడు. ఓన్లీ పీపాలో పోస్తేనే అవి పాలనుకొని తాగుతాడనమాట. సో, అదనమాట. ఇంకా బాబుకైతే పాలైతే చల్లారిపిచ్చేసి ఇంకా పీపాలో వేసేసి ఇచ్చేసాను. ఇంకా బాబైతే పాలు తాగుతున్నాడు. మా పాపైతే పాలు తాగదనమాట. ఇంకా పాపకైతే చాయ్ కావాలి. సో, నేను చాయ్ పెట్టుకుంటాను కాబట్టి తను కూడా చాయ్ తాగుతుందనమాట. ఓన్లీ చాయ్ తాగదు. అందులోకి బిస్కెట్ గాని ఏదన్నా తింటుందనమాట. సో, ఇంకా చాయ్ కూడా పెట్టేసాను ఒక పక్క. సో, సిమ్‌లో పెట్టేసి ఇంకా అది మరుగుతూ ఉంటుంది. ఈలోపైతే పెసరట్టుకైతే ఆల్రెడీ పెసరపప్పు క్లీన్ చేసేసాను. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, పసుపు యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్ ఏసుకొని ఇంకా పెసరపిండి అయితే కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈలోపు చాయ్ కూడా మరిగిపోయింది. ఇంక మా పాపకైతే ఆల్రెడీ ఇచ్చేసాను. తను తాగుతుందనమాట. ఇంక ఈలోపు నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎక్కువ మా పిల్లలు పల్లి చట్నీ తింటారనమాట. తినడం కాదు, తాగేస్తారనమాట చట్నీని. సో, ఆ దోస కన్నా ఎక్కువ చట్నీనే తినేస్తూ ఉంటారు. సో, అందుకనే ఎక్కువ మోతాదులోనే చట్నీ ఉంటుంది. సో, ఇప్పుడు మా పిల్లలకు నాకే అనమాట. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయారు. ఇంకా కంపెనీ దగ్గర తినేస్తారు టిఫిన్ అనమాట. ఇంక ఇలా దోసలైతే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. పోపు పెట్టేసాను. ఇంకా దోస అయితే వేసుకుంటున్నాను. సో, ఇంక ఇప్పుడు గ్యాప్ అయితే మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందిలెండి. అంటే ఇప్పుడు పిల్లలు పాలు తాగరు, చాయ్ బిస్కెట్ కాబట్టి వెంటనే టిఫిన్ అయితే తినరనమాట. ఒక అరగంట ఇలా ఆగేసిన తర్వాత ఇంక నేను దోస అయితే వేస్తున్నాను. ఒకటేసారి 2, 3 దోసలైతే వేసేసుకొని తీసుకెళ్ళి పెడితే ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళు తినేటప్పుడే నేను కూడా నాకు సరిపడా 2, 3 దోసలైతే వేసేసుకొని ఇంకా అప్పుడే ముగ్గురం కూడా కూర్చొని తినేస్తామనమాట. సో, ఇంక నాకు ఇది వ్లాగ్స్ అప్లోడ్ చేయడం చాలా తక్కువ కదండీ. సో, వాయిస్ ఇవ్వడం కొంచెం అటు ఇటు అవుతుంది. ఏమనుకోకండి, అడ్జస్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ అప్లోడ్ చేయంగా కొంచెం నాకు కూడా అలవాటవుతుంది. ఇంకా మంచిగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఇక్కడైతే ఇంక అందరం కూర్చొని దోస అయితే తినేస్తున్నాము. మా బాబు బియ్యపిండితో దోస అయితే తింటాడు కానీ ఇది పెసర దోస కదా! సో, సరిగ్గా తినలేదనమాట. ఇంకా పక్కనకెళ్ళి కూర్చున్నాడు. ఇంకా నేను మా పాప అయితే తినేసాము. ఇంక ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడితో మార్నింగ్ అయితే వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈలోపు బట్టలు కూడా ఆల్రెడీ అయిపోయాయి. సో, ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఆరేద్దామని చెప్పేసి ఇంకా అట్లే ఉంచాను. ఇంకా బట్టలైతే ఇప్పుడు తీసేసుకొని ఇంకా బయటైతే ఆరేయాలి. ఇంటి ముందరైతే ప్లేస్ ఉంది. ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదనమాట. వేరే వాళ్ళు వేస్తుంటారు. సో, ఇప్పుడు ప్లేస్ అయితే ఉందనమాట. ఇంటి ముందర వేసేసుకుంటున్నాను. లేదంటే డాబా పైకెళ్ళి వేసుకునేదాన్ని. సో, ఇంక ఇంటి ముందర ప్లేస్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ అన్నీ కూడా
ఆరేస్తున్నాను అనమాట. చిన్న చిన్నవి అయితే ఇలా సైడ్‌కి తాళ్ళ మీద వేస్తాను. ఇంకా పెద్దవి అయితే ప్యాంట్ లాంటివి అయితే గ్రిల్స్ పైన వేసేస్తాను అనమాట. సో బట్టలు ఆరేసిన తర్వాత ఇంక ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ వంట చేసే టైంకి అంటే 11:30 ఆ టైంకి వంట స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి. లేదంటే మార్నింగే వంట పని కూడా అయిపోతుంది. సో ఇంకా 11:30 వరకు ఇప్పుడైతే 9:30 అయిందనమాట నాకు పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్. సో ఇంక ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా నేను వంట చేసే టైం వరకు ఇంకా వీడియో ఎడిటింగ్ షూటింగ్ ఉంటే చేసేసుకుంటాను. మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.